హిడ్మా ఈ పేరు పోలీసులకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుందా అంటే అవునని అంటున్నాయి ఇటు మావోయిస్ట్ వర్గాలు. ఎందుకంటే తన గురువు అయినటువంటి నంబాలను ఎన్కౌంటర్ చేసినటువంటి నేపథ్యంలో హిడ్మా ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు అనేటువంటి మాట మాజీ మావోయిస్టుల నుంచి పర్టికులర్గా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఈ క్రమంలో మా గురువునే చంపుతారా నంబాలని, ఖచ్చితంగా మీపై ప్రతీకారం తీసుకున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు మొన్నటి వరకు ఆపరేషన్ కగారు పేరిట చేపట్టినటువంటి హిడ్మా కోసం వేట ఇప్పుడు అది కాదు, హిడ్మాయే పోలీసుల కోసం వేట కొనసాగిస్తున్నట్లుగా కూడా ఖచ్చితంగా తెలుస్తోంది. ఈ క్రమంలో అయితే పోలీసులు కాస్త టెన్షన్లో కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొన్న చూసుకుంటే గడిచిన బుధవారం 21వ తారీఖు నంబాలతో పాటు సుమారుగా 26 మంది, ఓవరాల్గా 27 మందిని అబూజ్మడ్ అడవుల్లో మట్టుబెట్టినటువంటి వైనాన్ని మనం అందరం చూసాం. సో ఓవరాల్గా చెప్పాలంటే ఖచ్చితంగా ఇది హిడ్మా ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు అనేటువంటి మాట ఇప్పుడు మావోయిస్ట్ వర్గాల్లో కావచ్చు, ప్రజా సంఘాలు, ఇటు పౌర సంఘాలు కూడా ఆ మాటని అంగీకరిస్తున్నాయి. ఖచ్చితంగా గురు శిష్యుల బంధం హిడ్మాది, మరొక వైపు నంబాలది కూడా అనేది చాలా అక్కడ వినిపిస్తున్నటువంటి మాట. సో ఈ క్రమంలో మావోయిస్ట్ పార్టీలో పోలీసులకు అత్యంత మోస్ట్ వాంటెడ్ నాయకుడిగా, పోలీసు బలగాలకు సింహస్వప్నంగా మారిన మాడ్వి హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ హిద్మన్నా అలియాస్ దేవా గురించి ఇప్పుడు చర్చలు అయితే జరుగుతున్నాయి. అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని భద్రతా బలగాలపై మెరుపుదాడులకు పాల్పడే ఈ గెరిల్లా నాయకుడిని కేంద్ర కమిటీ నుంచి తొలగించారన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు మావోయిస్ట్ పార్టీ సుప్రీం లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎన్కౌంటర్ కావడంతో హిడ్మా ఎక్కడ ఉన్నాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఎన్కౌంటర్కు హిడ్మా స్పందన ఎలా ఉండబోతోంది? ప్రస్తుత నిర్బంధ పరిస్థితుల్లో హిడ్మా వెనక్కి తగ్గుతాడా లేదా భద్రతా బలగాలను నివ్వెరపరిచే దాడులకు సిద్ధపడతాడన్న ఉత్కంఠ అయితే నెలకొంది. హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామంలో 1980లో జన్మించాడు. ఇతని పూర్తి పేరు మాడ్వి హిడ్మా. తన బాల్య వయసులోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యాడు. సరిగ్గా తన 16వ ఏట అంటే 1996లో మావోయిస్టు పార్టీలో గ్రామ కమిటీలో సభ్యుడిగా చేరి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్గా ఎదిగాడు. మావోయిస్ట్ పార్టీలో హిడ్మా అసాధారణ రీతిలో పనిచేశాడు. చిన్నతనం నుంచి అటవీ ప్రాంతంలోనే పెరగడంతో గెరిల్లా యుద్ధ నైపుణ్యాలు అపారంగా పెరిగాయి. ఊహించని నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. గ్రామ కమిటీ సభ్యుడిగా పనిచేసిన హిడ్మా తన నాయకత్వ లక్షణాలతో పార్టీని ఆకర్షించడంతో ఆయన్ను దళానికి కమాండర్గా పార్టీ నియమించింది. అతని లీడర్షిప్ స్కిల్స్ చూసిన పార్టీ అతన్ని డివిజనల్ కమిటీ సభ్యుడిని చేసింది. ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా చాలా కాలం పనిచేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీకి గుండెకాయ లాంటి జోన్ దండకారణ్య స్పెషల్ జోన్. పార్టీ కార్యకలాపాలకు కీలకమైన ప్రాంతంగా మావోయిస్టులు చెబుతుంటారు. అంచెలంచెలుగా ఎదుగుతూ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, దాని పేరే PLGA బెటాలియన్ 1 కమాండర్గా పార్టీ అతన్ని ప్రమోట్ చేసింది. మావోయిస్ట్ పార్టీలో ఇది అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటి. అత్యంత కఠినమైన శిక్షణ పూర్తి చేసిన అతి ప్రమాదకర యూనిట్ PLGA బెటాలియన్ 1 యూనిట్గా మాజీ మావోయిస్టులు చెబుతుంటారు. ఈ బెటాలియన్కు కమాండర్గా హిడ్మా ఎన్నో దాడులకు నాయకత్వం వహించి మావోయిస్టు పార్టీ విశ్వాసం చూరగొన్న లీడర్గా నిలిచాడు. ఆ తర్వాత హిడ్మా తన పోరాట పటిమతో పార్టీని ఆకట్టుకోవడంతో ఆయన్ను కేంద్ర కమిటీలోకి సభ్యుడిగా మావోయిస్ట్ పార్టీ తీసుకుంది. ఆ కమిటీలో అతి పిన్న వయస్కుడిగా హిడ్మా గుర్తింపు పొందాడు. హిడ్మా కేంద్ర కమిటీ నుంచి తొలగించినప్పటికీ అతన్ను ఇప్పటికీ కూడా PLGA బెటాలియన్ 1కి కమాండర్గా కొనసాగుతున్నాడు. ఇది మావోయిస్టు దళంలో అత్యంత కీలకమైన స్థానం. ఈ మార్పులు మావోయిస్టుల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. హిడ్మా తన పదవిని కోల్పోయినా అతని గెరిల్లా నైపుణ్యాలు, అతని యుద్ధ వ్యూహరచనా స్వభావం భద్రతా బలగాలకు ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మా టార్గెట్గా చాలా కాలంగా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులను జల్లెడ పడుతున్నారు. కర్రిగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకున్నారని, అందులో హిడ్మా కూడా ఉన్నాడని ప్రచారం జరగడంతో వేలాది మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు కర్రిగుట్టలను చుట్టుముట్టేశాయి. అంతకుముందే హిడ్మా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లడంతో పోలీసులు నిరాశ చెందారు. దీంతో పార్టీకి సంబంధించిన పెద్ద నేతల ఆచూకీ కోసం భారీ కసరత్తు చేశారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే పోలీసులకు నంబాల సమాచారం తెలిసినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే తన గురువు చలపతి మరణం, మరొక వైపు మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు ప్రతిగా హిడ్మా ఎలాంటి వ్యూహరచన చేస్తాడన్న చర్చ అయితే ఇప్పుడు జోరుగా సాగుతోంది. మరొక వైపు మావోయిస్టుల కోసం దేశవ్యాప్తంగా జల్లెడబడుతున్న భద్రతా బలగాల చేతికి చిక్కుతాడా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటి వరకు హిడ్మా ఆచూకీ మాత్రం తెలియని పరిస్థితి ఉంది. ఒకసారి హిడ్మా ప్రధాన దాడుల గురించి ఒకసారి తెలుసుకుందాం. యుద్ధ తంత్రంలో హిడ్మా నైపుణ్యం అపారం. ఆయన వ్యూహాలు పసిగట్టలేనివి. భద్రతా బలగాలకు తన వ్యూహరచనతో చేసిన గెరిల్లా దాడులు వెన్నులో వణికి పుట్టించినవే. యాక్చువల్గా వాస్తవానికి 2010 నుంచి అతని యొక్క హిడ్మా ట్రాక్ రికార్డ్ ఒకసారి చూస్తే కనుక 2010లో అతని యొక్క ఫస్ట్ అటాక్ దంతేవాడ దాడి. ఈ దాడిలో 76 మంది CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల చరిత్రలో అది అత్యంత దాడుల్లో ఒకటని కూడా తెలుస్తోంది.
ఇక 2013 దర్భా ఘాట్ దాడి. ఈ దాడిలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకులు సహా 25 మంది మరణించారు. ఇందులో సల్వాజుడును ఏర్పాటు చేసిన మాజీ మంత్రి మహేంద్ర కర్మతో పాటు మాజీ కేంద్ర మంత్రి విసి శుక్లా కూడా ఈ దాడిలో మరణించారు. ఇక 2017లో హిడ్మా నెక్స్ట్ టార్గెట్ 2017 ఇది సుక్మా దాడి. ఈ దాడిలో 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాతే హిడ్మా కేంద్ర కమిటీకి పదోన్నతి పొందాడు. ఇక 2017 తర్వాత 2021 ఇది బీజాపూర్ దాడి. ఈ దాడిలో 22 మంది భద్రతా బలగాలు జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి హిడ్మానే కీలక సూత్రధారిని ఇప్పటికీ చెబుతుంటారు. హిడ్మా కేవలం ఇలా మెరుపు దాడులకే పరిమితం కాకుండా పార్టీ విధానాల్లో మార్పులు తేవడంలోనూ కీలక పాత్ర పోషించాడని ఇప్పటికీ కొనియాడుతూ ఉంటారు మాజీ మావోయిస్టులు. మావోయిస్టులను ల్యాండ్ మైల్ నుంచి తుపాకీ యుద్ధం వైపు మళ్లించడంలో అతడు ప్రభావం చూపాడు. సో హిడ్మా కెరీర్ విషయానికి వస్తే కనుక అతను ఒక మావోయిస్టు క్యాడర్ నుంచి స్టార్ట్ అయినటువంటి అతను మావోయిస్టుకి సంబంధించినటువంటి పీజీఎల్ఏ బెటాలియన్ 1కి అతను ఒక కమాండర్గా ఉన్నాడంటే అతని యొక్క యుద్ధ నైపుణ్యాలు ఏంటో అనేది మాజీ మావోయిస్టులు చాలా గొప్పగా కొనాడుతున్నటువంటి పరిస్థితి. సో తన గురువు అయినటువంటి నంబాలను ఈ నెల 21న సుమారుగా నంబాలతో పాటు 27 మంది మరణించినటువంటి అబూజ్మడ్ వేదికగా మరణించినటువంటి విషయాన్ని తెలిసిందే. సో ఈ క్రమంలో హిడ్మా తన ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు. ఖచ్చితంగా పోలీసులపై తన పంజాయితే విసరబోతున్నాడు. ఇప్పటి వరకు హిడ్మా కోసం పోలీసులు సాగిన వేట ఇప్పుడు పోలీసుల కోసం హిడ్మా కొనసాగిస్తున్నాడు అదే అడవుల వేదిక అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.